లేదు శర్వాణి, నేనప్పుడు భ్రమలో లేను. డాడీ గుర్తొచ్చి కిందకొచ్చాను. అదే టైంలో కరెంటు పోయింది. క్యాండిల్స్ తీసుకొని డాడీ ఫోటో దగ్గర నిల్చుని మాట్లాడుతుంటే సడన్ గా వికాస్ వాయిస్ వినిపించింది. తిరిగి చూశాను. బావా, నీ కూతురు అమృత తప్పు చేసిందని నీతో పాటు మేం కూడా అపార్థం చేసుకున్నాం. అపార్థాలన్నీ తొలగిపోయి నువ్వనుకున్నట్టే నీ కూతురు చదువులో సరస్వతి అయ్యి న్యాయదేవత అయ్యింది. ఆ సేజుల కింద మా బతుకులు నలిగిపోకుండా కాపాడింది. ఒరే కృష్ణమూర్తి, ఆడపిల్లని బాగా చదివించి ప్రయోజకుల్ని చేయాలని తపన పడే నీలాంటి తండ్రి ఊరికొకడుంటే చాలరా. అమృత లాంటి బిడ్డ ప్రతి ఇంటా పుట్టాలిరా. నీ కూతురు అమృత దేవతరా కిట్టమూర్తి. కాబట్టి నీలాంటి గొప్ప తండ్రి తిరిగి మా ఊరొస్తున్నందుకు గొప్పగా ఆహ్వానం చెబుతున్నాం బావా. ఏంటండి ఆగిపోయారు? ఇంటిని చూడగానే అమృత గుర్తుకొచ్చింది. ఎవరే నీకు నాన్న? లక్ష్మి, ఇక్కడే నా బిడ్డని అపార్థం చేసుకొని అవమానించి ఇంట్లో నుంచి పంపించేశాను.
గతం గుర్తు చేసుకుని బాధపడ్డం ఎందుకు? భగవంతుడు ఇప్పుడు మనకు అంతా మంచి చేశాడు. మనం ఇప్పుడు సంతోషంగానే ఉన్నాం కదండి. అమృత కోరిక ప్రకారం మనం సొంత ఊరికొచ్చాం. తన కోరిక నెరవేర్చాం. కానీ ఈ తండ్రి కోరిక నెరవేరలేదు. నా బిడ్డని అవమానించి అపార్థం చేసుకున్నాను. ఈరోజు నేనే నా బిడ్డని స్వయంగా నా ఇంటికి తీసుకొచ్చి మహాలక్ష్మిలాగా కుడికాలు పెట్టించి ఇంట్లోకి తీసుకువెళ్ళి ఉంటే నా పాపానికి ప్రాయశ్చిత్తం దొరికేదేమో లక్ష్మి. మీరలా బాధపడకండి. తండ్రి బిడ్డల మధ్య ఎన్ని అపార్థాలు గొడవలు ఉన్నా అవన్నీ నీటి మీద బుడగలేనండి. మీరు తన పట్ల తప్పు చేశారని, తన కష్టాలకి మీరే కారణమని అమృత ఏ రోజు కన్నీరు పెట్టలేదండి. అంతా విధిరాత. ఇప్పుడు కష్టాలన్నీ తీరిపోయాయి. మనం సంతోషంగా ఇక్కడికొచ్చాం. అమృత లేదని కన్నీరు పెట్టకండి. బిడ్డల్ని ప్రేమించే మీలాంటి గొప్ప తండ్రి కడుపున పుట్టానని అమృత ఎప్పుడూ గర్వపడుతూ చెప్పేదండి. బిడ్డల గొప్పతనం వల్ల తండ్రి మనసు గర్వంతో ఉప్పొంగిపోతుంది. అలా ఈరోజు గర్వంతో ఉప్పొంగిపోతూ ఇంట్లోకి అడుగు పెట్టండి. అమృత ఎక్కడున్నా ఆశించేది ఇదేనండి. అవునన్నా. అవునన్నా, అమ్మ చెప్పింది నిజం. ఈ కూతురి పట్ల తప్పు చేశారని ఈ క్షణం నుంచి మీరెప్పుడూ బాధపడకండి, గర్వపడండి. నేను కోరుకునేది కూడా ఇదే నాన్నా. బావా బావా ఏమండి? ఏంటి బావా ఇక్కడే ఆగిపోయి అలా చూస్తుండిపోయావు? ఏమైంది? అమృత గుర్తొచ్చిందన్నయ్య. నాకు తెలిసి చెల్లెమ్మా, కూతురు వెంట లేకుండా బావ గడప తొక్కడని అనుకుంటూనే ఉన్నా. గతం కళ్ళ ముందు కదిలేసరికి కొంచెం నలుతపడ్డాను బావా. దానికి ఒకటే ఉపాయం బావా. ఇదిగో నందిని, ఇట్రామ్మా. ఏంటి మావయ్య? నీ ఇంట్లో అమృతది లాయర్ ఫోటో ఒకటి ఉండాలిగా. అవును, తీసుకొచ్చా మావయ్య. వెళ్ళి తీసుకురా. అది కారులో ఉంది, నేను తీసుకొస్తాను బాబాయ్. తీసుకురారా. బావా, అమృత మీద నీకెంత ప్రేమ ఉందో నాకు తెలియంది కాదు. ఇప్పుడు ఈ ఫోటో తీసుకుని ఇంట్లో అడుగుపెట్టు. నీ బిడ్డతో పాటు ఇంటికి వచ్చినట్టు ఆనందపడుతూ లోపలికి వెళ్తావు.
బాధపడకు బావా, అమృత కూడా మీ అందరితో కలిసి సంతోషంగా ఉండే రోజు తొందరలో వస్తుంది. ఎంతకు అమృత ఎక్కడుందో తెలిసిందా బావా? నా బిడ్డ ఎక్కడున్నా 10 మందికి సహాయపడుతూ ఆనందంగా తనుంటుంది. శబాస్ రా బుల్లబ్బా, శబాస్. ఇలా 2 చేతులతో మందు తాగేది నువ్వు ఒక్కడేరా.
అవును, ఇంతకీ మనం ఎక్కడున్నాం? మనం కూర్చున్నది నాగాలంగ పొలి మీద గట్టు మీద. ఈ గట్టుకి అవతల వైపు బొబ్బర్లంక. ఈ నాగాలంక గట్టు మీదకి వచ్చి ఎవరన్నా అడుగుతారా నేను మందు దాచినానని? ఏ నవమరాత్రి ఏ భూతమైనా ఏ శక్తి అయినా రమణ రా. అయ్య బాబా, ఏంటి గజ్జలు సప్లాటం పెడుతుంది? నన్ను తప్పదు కావాలంటే చూసుకో. నేను బొబ్బరం గట్టి మీద లేడు, నాగారం గట్టి మీద లేను. నన్ను తప్పదు బాబాయ్. నేను తలుపులమ్మని. ఎవరు నువ్వేట? నీ గజ్జల సప్పుడు ఈని నా గుండె తలుపులు మూసిపోయి కాసేపు ఆగుంటే నీ తాలిబెట్టు టుపుక్కుని తెగిపోయి నా బౌడా అని ఏం చేద్దానివే? ఎందుకు మావా అంత భయం? కూడి తెస్తానని చెప్పాను కదా. చెప్పావు కదా, మర్చిపోయానే. పెట్టు పెట్టు పెట్టు. ఊళ్ళో అంతా ఎవరిళ్ళల్లో వాళ్ళుంటే నువ్వేటి మావా ఇక్కడ సచ్చావు? ఊళ్ళో వాళ్ళందరూ తలుపులో కిటికీలు మూసేసినంత మాత్రాన ఆ భూతం ఆ శక్తి రాగనుండదా? ఊళ్ళో మగాళ్ళందరూ ముడుసు కూసున్నారు. పాపం ఆడపిల్ల సీత ఒక్కతే ధైర్యంగా వెళ్ళింది. నీకు విషయం చెప్తున్నాను, గుర్తెట్టుకో. సీత కారణ జన్మరాలే, సీతకేం కాదని మా నమ్మకం. ఏమో మావా, నాకైతే పాపం అనిపిస్తుంది. ఏ తల్లిదండ్రులు కన్న బిడ్డో మా నూరుకొచ్చి మన కోసం ఇంత సాహసం చేస్తుంది. ఏమన్నా అయితే పాపం కదా మావా. ఆ కన్న తల్లిదండ్రులకి కడుపు శోకమే కదా. నిజమైన తలుపులు ఆ సాధువు చెప్పాడని నమ్మకంతో మన సీతే అన్నాం. మన కోసం కట్టుబొట్టు మార్చుకుని మనతోనే ఉంటుంది. ఏ తల్లిదండ్రులు కన్న బిడ్డ వాళ్ళు చల్లగా ఉండాలి. నవమి రాత్రి సీతమ్మకేం కాకూడదని కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి గుడికి నిన్ను మోకాళ్ళ మీద తీసుకొస్తానని మొక్కుకున్నా మావా. ఏంటి మోకాళ్ళ మీద నడుచొస్తానని మొక్కున్నావా? ఆ మొక్కేదో నువ్వే తీర్చాలని నేను మొక్కుంటూ ఈ మందు ఫినిష్ చేస్తున్నానే. ఈ మందుకి ఏం తక్కువ లేదు. ఉడుక్కోవడం సాలే గాని ముందు ఆ కూడేటి. ఏటా అగ్గిపోలు ఎలగట్లేదా? ఎలా ఎలుగుద్ది? నువ్వు బొబ్బర్లంక పొలిమేరలో ఉన్నావు మావా. అయ్య బాబు, త్వరగా కూడేటవే బాబు. పట్టీల సౌండ్ వచ్చిందేంటి? ఎవరైనా గుళ్ళకొచ్చారా?